హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో కిస్తా ఎక్కువ ఉన్న ఫ్యాంట్ అనమాట. అంటే మనిషి సన్నగానే ఉంటాడండి. మనిషి 29 తొడ ఉంది, 38.5 నడుము ఉంది. ఓకే, అయినప్పటికీ కూడా ఇతను కిస్తా పెచ్చు ఉంటుంది, 31 అంగుళం వరకు కిస్తా ఉంటుంది. ఓకే, ఎందుకంటే తను పొట్ట మీదకి ఫ్యాంటు కట్టుకుంటాడు కాబట్టి. ఓకే, ఈ కిస్తాని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకొని ఈ ఫ్యాంట్ని మనం ఏ విధంగా కట్ చేస్తామనేది మీకు వివరించుకుంటూ కట్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ప్యాంట్ వచ్చేసరికి మనిషి అంత లావుండడు, మామూలుగా పొడవుంటాడు. ప్లస్ నీకు తొడ లూజ్ ఏమో తక్కువగా ఉంటుంది, కిస్తా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తను పొట్ట మీదకి కడతాడనమాట, బొడ్డు మీదకి కడతాడు, పై దాకల్లా ప్యాంటు కడతాడు కాబట్టి ఇతనికి కిస్తా చాలా ఎక్కువ వస్తుంది. అంటే దాదాపు 30.5-31 వరకు కిస్తా వచ్చిందనమాట. మనిషి ఏమో అంత లావు ఉండడు మళ్ళా. ఓకే, ఈ కిస్తా ఎక్కువ ఉన్న ప్యాంటుని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు తెలియజేస్తున్నాను. ఇతనికి ఈ ప్యాంటు ఫిల్ట్లు కూడా ఉండయండి. ఓకే, ఇతని కొలతలు వచ్చేసరికి 42.5 పొడవు, 45 వచ్చేసరికి నడుము, 30.5 కిస్తా, 29 తొడ లూజు, 22.5 మోకాల దగ్గర లూజు, 18.5 బాటమ్ లూజ్ అనమాట. ఈ కొలతలతో ఈ ప్యాంటు ఏ విధంగా కట్ చేయాలని మీకు తెలియజేస్తాను. మెయిన్ ఏంటంటే ఈ ప్యాంటుని తీసుకోవడానికి కారణము, ఈ ప్యాంటుని మీకు కటింగ్ చూపించడానికి కారణము కిస్తా పెచ్చు ఉంది కాబట్టి. ఓకే, మనిషి సన్నగుండా కానీ కిస్తా పెచ్చు ఉంది కాబట్టి ఈ కిస్తా అనేది ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, కొలత ఏ విధంగా పైనుంచి ఎంత పెట్టుకోవాలి అనేది మీకు వివరంగా తెలియజేయడానికై దీన్ని కటింగ్ మీకు చూపెడుతున్నాను. ఓకే, చూడండి. మామూలుగా ఆ ప్యాంట్లకు మళ్ళీ పైన ఒక గీత కొట్టుకున్నాం. ఇతనికి పొట్ట లేదండి, పొట్ట ఏమి లేదు. పొట్ట మామూలు నార్మల్గానే అందరికి ఉన్నట్టుగానే ఉంది పొట్ట. ఓకే, అందువల్ల మనం ఇక్కడ స్ట్రైట్ గీతే కొట్టుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. అదే కదా పట్టుంటే ఇక్కడ మనం క్రాస్ తీసుకోవాల్సి వచ్చేది, ఒక అంగుళం తగ్గించుకోవాల్సి వచ్చేది. అలాంటిది ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం స్ట్రైట్ గీతే కొట్టుకుంటున్నాము. చూడండి, 1 ఇంచ్ పైన పట్టీకి వదిలిపెట్టుకున్నాను. ఓకే, 42.5 పొడవు, 42.5 పొడవు అంటే ఒక అంగుళంన్నర కింద పట్టీకి పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 42.5 అంటే 21.5 సగానికి ఇక్కడికి మోకాలు వచ్చింది అనమాట. మనం ఇక్కడ వచ్చేసరికి 30.5 ఉందండి కిస్తా. ఓకే, 30.5లో 3 తీసేయండి, 27.5 అనుకో, 28.5, 29.5, 30.5. ఓకే, అంటే 27.5 అనమాట. 27.5 అంటే 13.35 కంటే 27.5 అంతే కదా. 13.5 అంటే 13.35 కంటే 12.35. ఇంత పెట్టకూడదు మనం ఎప్పుడైనా సరే. 12.25 టాప్ అనమాట. ఓకే, మామూలుగా లెక్క ప్రకారం అయితే 13.35 ఒక అంగుళం తగ్గించుకొని 12.35 పెట్టుకుంటాము. ఓకే, అలా కాకుండా ఈ ప్యాంటుకి వచ్చేసరికి ఎప్పుడైనా సరే 12.25 కంటే కిందకి కన్నా దిగిందంటే కాలు కొట్టుకునిద్దండి. అది మనము ఆ వారం మనం బ్యాక్ పెంచుకోవాలన్నమాట. బ్యాక్ పెంచుకుంటే సరిపోయిద్ది. ఓకే, ఇదిగోండి 12.25 పెడుతున్నా ఇక్కడికి. ఓకే, ఇది పన్నా వచ్చేసరికి 29 అంగుళాలు ఉంది. తొడ లూజు కూడా నీకు 29 అంగుళాలే ఉంది. సో మనము ఇక్కడికి అంచు వరకు పెట్టుకుంటే మనకి ఏంటి కిస్తాలో జాయింట్ పడకుండా ఉంటుంది. ఓకే, అంచు వరకు పెట్టుకుంటే కిస్తాలో జాయింట్ పడకుండా ఉంటుంది. కరెక్ట్గా 29కి నీకు నికరం వచ్చుద్ది. ఓకే, ఇక్కడ 2 అంగుళాలు పెట్టుకుంటున్నాను పల్లాయి దగ్గర. ఓకే, చూడండి, ఇక్కడ ఇలా గీత కొట్టుకుంటున్నాను. 38.5 నడుము అండి. ఇక్కడ వచ్చేసరికి నీకు 29 అంగుళాలు అనమాట. ఏంటి తొడ లూజు 29లో నుంచి ఇతనికి వచ్చేసరికి కిస్తా ఎక్కువ ఉంది కాబట్టి 1 అంగుళం పెంచుకోవచ్చు, లేదు
రెండున్నర తీసేసుకోండి. 29లో నుంచి 2.5 తీసేస్తే 26.5, 27.5, 28.5, 29, 26.5. ఓకే, 26.5 అంటే 13.25 సగం. 13.25 అంటే ఇక్కడ వరకు కొలత తీసుకుంటున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనకి లూజ్లో చాలదు కాబట్టి. ఓకే, ఇక్కడ వరకు తీసుకుంటున్నాను, అంచు యువతలకే తీసుకుంటున్నాను. అంచు అనేది లోపలికి పోయి బయటకి ఏం కనపడదులే, అందువల్ల 13.25 అండి. 13.25 ఓ 30 ఖర్చుకి అంటే 14 పెట్టుకోవాలి ఇక్కడ మనం. ఓకే, 14 పెట్టుకోవాలి అంటే సగానికి 7. అర్థమైంది కదా. 29లో నుంచి 2.5 తీసా. 29లో నుంచి 2.5 తీసేస్తే 26.5, 27.5, 28.5, 29. ఓకే, అంటే 26.5 అంటే 13.25 అంటే 26.5 అంటే 14 పెట్టుకున్నా ఖర్చుతో కలుపుకొని. ఓకే, ఇక్కడ కూడా 14 పెట్టుకుంటున్నాను, ఇక్కడ కూడా 14 పెట్టుకుంటున్నాను. సగానికి వచ్చేసరికి 7. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత, 22.5 అండి. ఇక్కడ తొడ దగ్గర 22.5 అంటే 11 బావు అంటే 22.5 కదా. 11 బావు అంటే 5.5 పాయింట్ 11 బావు అంటే అప్పుడు ఇక్కడ సెంటర్కి వచ్చేసరికి 5.5 పెట్టుకోండి, ఒక పాయింట్ తగ్గించి. ఇటు వచ్చేసరికి 11 బావు అంటే 22.5 కదా, 11 పాయింట్ పెట్టుకోండి. ఓకే, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది. 11 బావు అంటే 22.5 కదా, 11 పాయింట్ పెట్టుకొని ఒక పాయింట్ తగ్గించి ఇటు. ఇక్కడ కూడా వచ్చేసరికి 14 పెట్టుకోండి, 14 కదా. ఓకే, సగానికి 7 కాడి గుర్తు పెట్టుకొని ఇక్కడ 18.5 ఉంది బాటం. 18.5 అంటే 9 బావు అంటే 4.5 పాయింట్ అంటే 9 బావు కదా. ఇక్కడ 4.5 పెట్టుకోండి, ఒక పాయింట్ తగ్గించి. మళ్ళీ ఇటు కూడా 9 బావు అంటే 9 పాయింట్ పెట్టుకోండి, అప్పుడు మనం సరిపోద్ది. బ్యాక్ మనం పెంచుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట, అది లెక్క. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనం ముందు 14. ఓకే, 14 పెట్టుకుంటున్నాం అంటే 7 సగానికి ఇంతవరకు. ఓకే, ఇప్పుడు 38.5 అండి నడుము. 38.5లో నుంచి 4 భాగాలంటే 4 36, 9.5 అంటే 38, 9.5 పాయింట్ అండి. ఒక పార్ట్ వచ్చేసరికి 9.5 పాయింట్. 9.5 పాయింట్ అంటే మనము ఒక రంగులో తగ్గించుకోవాలి. 9.5 పాయింట్ అంటే 9 పాయింట్ పెట్టుకోవాలన్నమాట. ఆ రంగులం అనేది మనం బ్యాక్ సైడు కలుపుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్ ఉన్న ఫ్యాంట్ ఇది. ఫిల్టర్ ఉన్న ఫ్యాంట్కి ఆ విధంగా పెట్టుకోవాలి. ఫిల్టర్ లేని దానికి 4 భాగాలకు సమానంగా చేసుకొని ఒక భాగం పెట్టుకుంటాం అంతవరకు. అదే ఫిల్టర్ కనుక ఉంటే ఓకే, ఒక రంగులము మనం తగ్గించుకోవాలి ఫ్రంట్లో. ఒక రంగులు తగ్గించుకొని ఆ రంగులాన్ని బ్యాక్ సైడ్ కలుపుకోవాలన్నమాట, అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, 9.5 పాయింట్ అని చెప్పాను కదా, 4 9.5 అంటే 9.5 పాయింట్ అని చెప్పాను కదా. 9 పాయింట్ ఆ రంగులను తగ్గించారు, 9 పాయింట్. ఓకే, ఖర్చు వచ్చేసరికి ఒక అంగుళం 10 పాయింట్. ఒక ఫిల్ట్ వచ్చేసరికి ఇంకొక అంగుళం 11 పాయింట్. 2 ఫిల్ట్లు వచ్చేసరికి 12 పాయింట్ అండి. ఇది 12 బావు. ఇతను కొంచెం ఫిల్ట్లు పెద్దగా పెట్టమన్నాడు కాబట్టి నేను 12.5 పెడుతున్నాను. ఓకే, ఆ సీట్ దగ్గర లూజ్ తక్కువగా ఉంటుంది, కూర్చుంటే ఇబ్బంది అవుతుందని చెప్పాడు కాబట్టి ఫిల్ట్లు కొంచెం పెద్దగా పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను 12.5 పెట్టుకున్నాను. ఓకే, 12.5 పెట్టుకున్నాను అంటే చూడండి, 9 పాయింట్ అసలు, 10 పాయింట్ ఖర్చు, అంతవరకు ఓకేగా. 10 పాయింట్ అసలు ఖర్చు. ఇక్కడ నుంచి ఎంత ఉంది, 2.5 ఉందంటే 1.5 ఫిల్ట్కు వస్తుందన్నమాట. ఓకే, చూడండి. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇట్లా గీసుకుందాం. ఏడొచ్చేసరికి 2.5 పెట్టుకుందాం ఓపెన్. ఇక్కడ వచ్చేసరికి 7.5 పెట్టుకుందాం. ఏంది పాకెట్ ఓపెన్ అనమాట. తక్కువ 8 పెడదాం, ఎందుకంటే ఇతను హైట్ కాబట్టి. పాకెట్ ఓపెన్ తక్కువ 8 పెడుతున్నాను. ఇక్కడ 2.5 పెడుతున్నా. ఓకే,
చూడండి, ఇది సెంటర్. ఈ సెంటర్ ఫిల్టు సెంటర్ కాడికి సెంటర్ ఫిల్ట్ వచ్చిద్దండి. ఓకే, రెండో ఫిల్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి దాదాపు 3.5 పెట్టుకుంటే రెండో ఫిల్టు సరిపోద్ది, 2 ఫిల్ట్లు. ఓకే, ఇప్పుడు ఇలా గీసుకున్నాం కదా, ఇక్కడ స్ట్రైట్ గీత గీసుకోండి. ఇక్కడ స్ట్రైట్ గీత గీస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ స్కేల్ పెట్టుకొని ఇక్కడ దరి వరకు గీసుకోండి. చూడండి ఇలా. ఓకే, ఇదిగోండి దరి వరకు గీశాను. అప్పుడు ఇక్కడ దాపోద్ది, ఇది కనపడను కూడా కనపడదు అంచు. ఎందుకంటే జాయింట్ వేసుకునే పని లేకుండా ఉంటుంది దరి వరకు కనుక పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ పన్నా 29 అంగుళాలు ఉంది. ఓకే, దరి వరకు 29 అంగుళాలు ఉంది. తొళ్ళూజు కూడా 29 అంగుళాలు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. అందుకని చెప్పి నేను ఆ విధంగా జాయింట్ పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను దరి వరకు గుర్తుపెట్టుకున్నాను. ఓకే, చూడండి. ఇక్కడ చూడండి, గుంట తీయనండి, ఇది మెయిన్ అనమాట. ఈ విధంగా సాసుగా కట్ చేసుకుంటాను, గుంట మాత్రం తీయను. గుంటగా కనుక తీసామంటే కూర్చున్నప్పుడు పైకి లేస్తుంది. చూడండి, చేస్తున్నాను అనమాట. ఓకే, అదొకటండి. నన్ను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు అనమాట, మన డౌట్ అడిగారు. ప్యాకెట్స్, ఫ్యాంట్కి ప్యాకెట్స్ ఎంత 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 ప్యాకెట్స్ పెడతారు నాకు వివరించండి అని చెప్పి మన సబ్స్క్రైబర్, మన ఫ్రెండ్ ఒకరు అడిగారు అనమాట. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్యాకెట్స్ గురించి మెయిన్. ఓకే, ఆ ప్యాకెట్స్ అనేవి మనిషిని బట్టి వస్తాయండి, సైజుని బట్టి వస్తాయి అనమాట. ప్యాంటు పొడవు మీద ఆధారపడి ఉంటుంది, ప్యాంటు లూజ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, అది మీకు వివరిస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి కిస్తా కాడికి వచ్చేసరికి ఈ విధంగా గీత గీసుకొని ఇక్కడ నుంచి 2 అంగుళాల వరకు పెట్టుకుంటే సరిపోయిద్ది. అప్పుడు ఎంత అవుతుంది? 8.5 అవుతుంది. 8.5 అంటే టాపు. అంటే మనం జిప్ ఉండేదే 7.30 కంటే టాప్ అండి. ఇక్కడ ఈ కిస్తా ఎక్కువ కాబట్టి మనం ఇక్కడ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఈ కిస్తా ఎక్కువ ప్యాంటు 7.30 8 వరకు పెట్టుకోవచ్చు అండి ఈ ప్యాంటు కిస్తాకి, జిప్పుకి. ఓకే, ఎందుకంటే ఈ ప్యాంటు కిస్తా ఎక్కువ కాబట్టి. చూడండి, ఇదిగోండి 2 ఫిల్ట్లు గుర్తు పెట్టుకున్నాను. ఇది వచ్చేసరికి పాకెట్కి ఇక్కడ గుర్తు పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ గీత గీలేదు చూడండి. ఎందుకంటే ఈ పొర వేసి కనుక మనము తీసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకో చూడండి, ఈ విధంగా వేసుకొని కట్ చేసుకున్నామంటే నీట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఈ విధంగా ఈ పొర దీని మీద వేసి కట్ చేసుకుంటున్నాను గీత గీయకుండా. ఓకే అండి,
దీన్ని ఇలా వేసుకొని పాకెట్కి ఈ సైడ్ గీసుకుందాం. పాకెట్ గురించి ఓకే. ఫ్రంట్ పార్ట్లు తీసాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకే, ఈ విధంగా ఆపోజిట్ వైపు తిప్పుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఈ సైడ్ ఇలా వచ్చుద్ది. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకే, చూడండి ఈ ఫ్రంట్ పార్టు దీని మీద వేసుకొని మనం బ్యాక్ పార్ట్కి కట్ చేసుకుందాం. ఓకే, చూడండి మనకి ఇక్కడ లూజ్ ఎంత వస్తుందో చూసుకోండి కరెక్ట్గా. ఇదిగోండి 2.5 మనం పెట్టాలనుకున్న 2.5 కరెక్ట్గా వచ్చింది ఇక్కడ. ఓకే, 29 అంగుళాలే కాబట్టి ఓకే. చూడండి ఇలా గీత గీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి పాదెక్కు 2 అంగుళాలు పెట్టాలి, 1.30 పెట్టాలి. ఇక్కడ వచ్చేసరికి 1.5 పెట్టాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఈ స్ట్రైట్ స్కేల్ పెట్టుకొని ఇక్కడ గీసుకుందాం. క్రాస్ స్కేల్ పెట్టుకొని ఇక్కడ గీసుకుందాం. మెయిన్ మనం ఇప్పుడు కిస్తా గురించి తెలుసుకోవాలి. ఓకే, చూడండి కిస్తా గురించి మామూలుగా అయితే మామూలు ప్యాంట్లకి అయితే అంగుళంన్నర 2 అంగుళాలు ఆ విధంగా పెట్టుకుంటాం ఇక్కడ ఎక్కువ. ఓకే, ఇక్కడ మనం తగ్గించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ పెంచుకుందాం. ఓకే, ఇక్కడ మనము పాదెక్కు 3 అంగుళాలు పెడుతున్నాం. అది మనం చెక్ చేసుకుంటే అర్థమవుతుంది సరిపోతుందా లేకపోతే ఇంకా పెంచుకోవాలా అనేది. మనం బ్యాక్ పార్ట్నే పెంచుకుంటున్నాం అంతే, ఫ్రంట్ నార్మల్గా పెట్టుకొని బ్యాక్ వైపు పెంచుకోవాలన్నమాట. లేకపోతే కనుక మామూలు లెక్క ప్రకారం కనుక కిస్తా కిందకి కనుక పెడితే తను బండి ఎక్కది కాదు. ఓకే, చూడండి ఇప్పుడు ఎంత వస్తుందో చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఖర్చు వదిలిపెట్టుకొని ఒక పార్ట్ ఇందాక ఫ్రంట్ పార్ట్ 9 పాయింట్ పెట్టాం కదా, అదే బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి 9.5 పాయింట్ ప్లస్ ఇంకొక అరంగుళం కూడా కలుపుకోవాల్సి వచ్చింది కదా. ఫ్రంట్ అరంగుళం కలుపుకోవాల్సి వచ్చింది కదా, అప్పుడు 10 పాయింట్ అవుతుంది. 10 వేసుకోండి. 10 ఒక అరంగుళము మన ఫిల్ట్కి అనమాట. బ్యాక్ సైడు డాట్ పెట్టుకోవటానికి ఒక అరంగుళం 10.35. ఓకే, 11.35 12.25 వచ్చేసరికి ఖర్చు. ఓకే, అంగుళంన్నర ఖర్చు పెడుతున్నాను ఇక్కడ. అర్థమైంది కదా. ఇదిగో ఇక్కడ ఈ సైడ్ ఖర్చు వదులు పెట్టుకొని ఒక పార్టు 9.5 పాయింట్ ఒక పార్ట్ అనమాట దానికి. ఓకే, మనం ఒక అరంగుళం బ్యాక్ తగ్గించాం కాబట్టి ఫ్రంట్ తగ్గించాం కాబట్టి అరంగుళం ఇక్కడ కలుపుకోవాలి కాబట్టి 10 పాయింట్. ఓకే, ఇంకొక అరంగుళం బ్యాక్ డాట్కి అనమాట. ఓకే, అప్పుడు మనకి 10.35 పాయింట్ వస్తుంది అనమాట. 11 వేసుకోండి. ఇంకొక 1.5
ఖర్చుకు అనమాట. అప్పుడు 12.5 ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 10 బాగుంది కదా, 9:30 కాడికి ఒక అరంగులో తగ్గించుకొని 9:30 కాడికి సగం చేసుకొని 4:30 సగం చేసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 4:30 అంటే 9:30, ఇదిగోండి 4:30 పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి మనం డాటుకి పెట్టుకోవాలన్నమాట. ఓకే. చూడండి ఇప్పుడు సీటు వచ్చేసరికి 45 అంగుళాల సీట్ ఉందండి. ఓకే. లోగడ 44 ఉంది. తను ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడని చెప్పి 45 ఒక అంగుళం పెంచాను అనమాట. ఓకే. 11:44 11:5 కంటే 45. ఇదిగో ఆ సైడ్ ఖర్చు వదిలిపెట్టుకొని, ఓకే, ఇక్కడ నేను గుర్తుపెట్టుకున్నా 11:5 కాడి గుర్తుపెట్టుకుంటున్నా. ఓకే. అప్పుడు ఇట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఖర్చు అసలు అనమాట. ఇదేం ఖర్చుకి, దాని ప్రకారం ఇదిగోండి ఈ విధంగా గీసుకోండి అసలుకి, ప్లస్ ఇదేమో ఖర్చు గురించి ఈ విధంగా గీసా చూడండి. ఇప్పుడు ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఇట్లా గీసుకోండి, కలపండి, ఇదిగోండి ఇట్లా. ఓకే. చూడండి. ఇప్పుడు మనము కిస్తా కొలుచుకొని చూసుకుందాం ఎంత వస్తుందో. ఓకే. మనకి ఎంత రావాలి? 30.5 రావాలి. 30.5 వస్తుందా రావట్లేదా చూసుకుందాం. ఇదిగోండి చూడండి 13.5 వస్తుంది. పైన అంగుళం వదిలిపెట్టాను, బెల్ట్కి అంగుళం వదిలిపెట్టి మనం కొలుచుకున్నప్పుడు రౌండ్ కొలిచినప్పుడు ఇక్కడ 13.5 వస్తుంది. 13.5 అంటే ఇంకొక అంగుళం కలపండి, అది బ్యాక్ సైడ్ బెల్ట్కి, అప్పుడు 14.5. ఇదిగోండి 14.5 కాడ నుంచి ఇదిగో ఇట్లా రావాలి చూడండి. ఇదిగోండి ఇట్లా అదిగోండి కరెక్ట్గా 30.5 వచ్చింది. ఓకే. ఈ విధంగా పెంచుకోవాలన్నమాట. మనం అప్పుడు ఎంత పెంచాము? బ్యాక్ సైడు 2.5 పెట్టాము. మామూలుగా అయితే 2 అంగుళాలు అంటే టాపు. ఇది వచ్చేసరికి కిస్తా ఎక్కువ ఉంది కాబట్టి 30.5 కిస్తా ఉంది కాబట్టి ఇతనికి 2.5 వరకు మనం పెట్టుకోవాల్సి వచ్చింది బ్యాక్ సైడ్. దానివల్ల ఎలాంటి నష్టం ఏమి లేదు. కరెక్ట్గా ఉండిద్ది. బ్యాక్ సీటు దగ్గర కరెక్ట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ ఇట్లా అయితే పైకల్లా ఉంటుంది. అదే కనుక మనం కనుక ఇక్కడ కిందకి కనుక దించామనుకోండి, కిస్తా ఎక్కువ ఉందని కిందకి దించి ఇక్కడ తగ్గించామనుకోండి, అప్పుడు ఏం జరిగిద్ది అనుకుంటున్నా, తను ఏదైనా బండి ఎక్కేటప్పుడు పట్టుకుంటుంది, కూర్చునేటప్పుడు పట్టుకుంటుంది, ప్లస్ ఎక్కడైనా కిందగా కూర్చున్నాడు అనుకోండి, బ్యాక్ సగం కనపడుద్ది. ఇక్కడ కనుక తగ్గించామంటే అది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పైకే ఉండాలి. ఓకే. అది అర్థమైంది అనుకుంటాను. ఎప్పుడైనా సరే 12 కంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కిందకి దించకూడదు కిస్తా ఎక్కువ ఉన్నప్పుడు. ఆ దించాల్సిన ఆ ఎక్కువ కిస్తా ఉన్నదాన్ని బ్యాక్ సైడే పెంచుకోవాలి, కానీ మనం ఇక్కడ కిందకి దించుకోవటం వల్ల కాలు పట్టుకుంటుంది అన్నమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి.
ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ గుంటగా డ్రాయింగ్ చేశాను కాబట్టి గుంటగా తీయకూడదండి. ఇక్కడ సాసుగా తీసుకోవాలి. ఓకే, ఇట్లా ఇంత దాదాపు ఇంత సాసుగా కట్ చేసుకోవాలి, అంతేగాని ఇక్కడ గుంటగా డ్రాయింగ్ చేసామని గుంటగా తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ విధంగా తేల్చేసేయాలి. ఓకే, 8 అంగుళాలు కిస్తాకి జిప్పుకు అనమాట. ఇదిగోండి, ఫ్రంట్లు తీసాం, బ్యాక్ తీసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఇటు తిప్పుకున్నాం కదా, ఈ సైడ్ మనము సీటు గురించి గుర్తుపెట్టుకోవాలి. 45 కదా సీటు, 11 కదా. ఒక పార్ట్ వచ్చేసరికి అటు ఖర్చు వదిలి పెట్టుకున్నాము. ఓకే, ఈ ప్రాంతాల్లో వచ్చింది సీటు, అటు ఖర్చు వదిలి పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనము 11 పెట్టుకుంటున్నాము. ఓకే, 11 పెట్టుకొని స్కేల్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ దాకా గీత గీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా గీసుకోండి. ఈ గీతలోనే మనం కుట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పాకెట్స్ కూడా బ్యాక్ పార్ట్లు కూడా తీసుకున్నాము. క్లాత్ ఉందలేండి, ఈ క్లాత్లో మనము బెల్టులకు కానీ పాకెట్స్కి, సైడ్ పాకెట్స్ కానీ బ్యాక్ పాకెట్స్ కానీ ఎంతవరకు వస్తే అంతవరకు దీంట్లో తీసుకొని మిగిలింది మనము పాకెటింగ్ క్లాత్లో తీసుకోవాలన్నమాట. ఓకే, దీంట్లో ఫస్ట్ ఇప్పుడు మనము బెల్ట్కి కట్ చేసుకుందాం, బెల్ట్కి తీసుకుందాం. ఓకే, ఇట్లా సమానంగా గీసుకొని బెల్ట్ ఎడల్పు వచ్చేసరికి 4 అంగుళాలు పెట్టుకుంటే సరిపోయిద్దండి, గుర్తుపెట్టుకోండి. బెల్ట్కి ఎడల్పు 4 అంగుళాలు పెట్టుకోవాలి. అదిగాక ఈ పై పార్ట్లోనే మనకి 2 బెల్ట్ పార్ట్లు కనుక తీసుకున్నామంటే అడుగు పార్ట్ది మనం పాకెట్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, క్లాత్ ఉంది కాబట్టి. ఓకే, 4 అంగుళాల కాడికి వెడల్పు పెట్టుకొని మనము బెల్ట్లు కనుక తీసుకున్నామంటే 2 బెల్ట్లు పై క్లాత్లోనే తీసుకుందాం. అప్పుడు మనకు అడుగు క్లాత్లో మనకి పాకెట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట క్లాత్. ఓకే, చూడండి. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఫస్ట్ 3.5 పెట్టుకోవాలండి. ఎందుకు, ఇది ఎక్స్ట్రాగా ఉంటుంది, తిరగేసుకుంటాం అనమాట. మనం ఉక్సులు పట్టి తిరగేసుకుంటాం కాబట్టి అది ఆ 3.5 అనేది ఎక్స్ట్రా. ఈ అంచు మీద మనకు ఉక్కు దిగదు కాబట్టి కొద్దిగా వదిలిపెట్టుకొని అక్కడ నుంచి గుర్తు పెట్టుకుంటున్నా. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 2.35 ఉక్సులు పెట్టేది. ఓకే, ఇక్కడ నుంచి మనము 38.5 అంటే 19 అంటే 38.5 నడుము. అప్పుడు 20 అంటే ఈ సెంటర్ వరకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వరకు బెల్ట్లకి ఇదిగోండి, ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకే,
ఓకే, మనం బెల్ట్లు తీసుకున్నాం. ఇప్పుడు మనము పాకెట్స్ తీసుకుందాం. ఓకే, పాకెట్స్కి క్లాత్ దీంట్లో ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకున్నాం. మీకు ఒక సబ్స్క్రైబరు అడిగారనమాట, పాకెట్ ఎంత సైజు పెడతావు అని అడిగారనమాట. అది పొడవును బట్టి ఉంటుందండి. ఓకే, ఇతను వచ్చేసరికి మనిషి పొడవు, బాగా పొడవు ప్లస్ ఒక రకంగా లాగుంటాడు. ఇతనికి వచ్చేసరికి పాది ఎక్కువ 13 ఇంచులు సైడ్ పాకెట్ పొడవు ఉండాలి. ఓకే, నడుమును బట్టి మనం వెడల్పు పెట్టుకోవాలి. నడుము వచ్చేసరికి 8 ఇంచులు కనుక పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇతనికి 8 ఇంచులు అంటే ఇంత 38.5 నడుము ఉంది. అదే 35 నడుము అట్టుందంటే 7.35 పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, ఇతనికి 8 పొడవు వచ్చేసరికి, పాకెట్ పొడవు వచ్చేసరికి పాది ఎక్కువ 13 అంటే 12.35 పొడవు. మనిషి హైట్ ఉన్నాడు కాబట్టి. ఓకే, అదే మనిషి ఒకవేళ హైట్ తక్కువగా 38 ఆ రేంజ్లో హైట్ ఉన్నాడు, పొడవు ఉందనుకోండి, లావు ఉన్నా కానీ అప్పుడు పొడవు తగ్గిద్ది, పాకెట్ పొడవు తగ్గిద్ది. అప్పుడు 12.25 అట్లా పెట్టుకోవాల్సి వచ్చింది పొడవు. అది గుర్తుపెట్టుకోండి. ఇతను హైట్ ఉన్నాడు కాబట్టి 42.5 పొడవు, ప్యాంటు పొడవు. అందువల్ల ఇతనికి పాది ఎక్కువ 13 అంగుళాలు వరకు మనము పాకెట్ పెట్టుకోవచ్చు. ఎడల్పు వచ్చేసరికి 8 అంగుళాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకు 38.5 నడుము కాబట్టి. అదే 35 అంగుళాలు నడుము అనుకో 7.35 ఎడల్పు పెట్టుకోవాల్సి వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి వస్తుందా రావట్లేదా చూసుకుందాం. వస్తుంది. ఒక పార్ట్ మనము ఇక్కడ తీసుకుందాం, రెండో పార్ట్ మనం ప్యాకెటింగ్ క్లాత్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట కంపల్సరీ. ఓకే, ఒక పార్ట్ వస్తుంది. ఇదిగోండి 8 ఇంచులు పెట్టుకుంటున్నాను. వెడల్పు వచ్చేసరికి 8 పెట్టుకుంటున్నాను. 8 పెట్టుకుంటున్నాను. చూడండి, పొడవు వచ్చేసరికి పాది ఎక్కువ 13 పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, పాది ఎక్కువ 13 పెట్టుకుంటున్నాను పొడవు. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ జేబు అటాచ్ చేసే కలి ఈ విధంగా తగ్గించుకోవాలి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది పాకెట్ ఏ విధంగా కట్ చేయాలనేది ఇక్కడ కొంచెం ఇట్లా కట్ చేసుకుందాం. చూడండి. ఓకే, ఇవి లోపల పార్ట్లు అనమాట. మనము ప్యాకెటింగ్ క్లాత్ వేసుకుందాము లోపలికి. ఓకే, బెల్ట్లు ఒక సైడ్, పాకెట్ ఒక సైడ్ పార్ట్లు నేను తీసింది 2 కూడా. రెండో సైడుకి మనం ప్యాకెటింగ్ క్లాత్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకా దీంట్లో అదే మీకు ఇంకో విషయం చెప్తున్నాను. సైడ్ పాకెట్ ఓకే, బ్యాక్ పాకెట్ ఎంత పెట్టుకోవాలి అనేది చెప్తున్నాను. ఓకే, బ్యాక్ పాకెట్ కూడా మనిషి పొడవును బట్టి వస్తుంది. ఇతనికి వచ్చేసరికి 7.25 వరకు పెట్టుకోవచ్చు లోతు. ఓకే, పొడవు 7.25 పెట్టుకోవచ్చు. మీకు 38.5 నడుము పెద్ద లెక్కలోదు కాదు. 40 దాటిపోతే మనం 5.5 పెట్టుకోవాల్సి వచ్చింది బ్యాక్ పాకెట్. కానీ ఇతనికి 5.25 పెట్టుకుంటే బ్యాక్ వెడల్పు సరిపోయింది. 7 అంగుళాలు వచ్చేసరికి 7.25 వచ్చేసరికి బ్యాక్ పాకెట్ పొడవు పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. అదే సహజంగా మనిషి పొడవు కనుక తక్కువ ఉంటే, అంటే 38 ఆ రేంజ్లో మనిషి పొడవు కనుక ఉంటే పాది ఎక్కువ 7 అంగుళాలు పెట్టుకోవచ్చు. ఓకే, అంతకంటే పెంచుంటే 7 అంగుళాల వరకు పెట్టుకోవచ్చు బ్యాక్ పాకెట్ గురించి. ఓకే, అది ఇంకొకటి వచ్చేసరికి అండి బెల్ట్ పాకెట్ వచ్చేసరికి ఇతనికి వచ్చేసరికి 5.35 కాడ నుంచి 6 అంగుళాల దాకా బెల్ట్ పాకెట్ పొడవు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, 5 అంగుళాలు వచ్చేసరికి ఏమో 4.35 కానీ ఇతను నడుము 38.5 కాబట్టి 5 అంగుళాలు పెట్టుకోవాలి. 5 అంగుళాల వరకు మనము బెల్ట్ పాకెట్ ఎడల్పు పెట్టుకుంటాము. ఓకే, పొడవు వచ్చేసరికి పాది ఎక్కువ 6 అంగుళాలు పెట్టుకుంటాం అనమాట ఇతనికి.
ఓకే, నడుం కనుక తక్కువ అనుకోండి, అప్పుడు మనం 4.35 4.5 పాయింట్ ఆ విధంగా తగ్గించుకోవాల్సి వచ్చింది బెల్ట్ పాకెట్కి. ఓకే, అదే గుర్తు. ఇవి పాకెట్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ క్లాత్లో వచ్చేసరికి మనము ఈ బెల్ట్కి ఉంటాయి కదా, యాంగర్స్ ఉంటాయి కదా, బెల్ట్ పెట్టుకునే యాంగర్స్, అవి తీసుకుందాం. నేను ఈ క్లాత్లో ఈ నడుమును బట్టి ఇతనికి వచ్చేసరికి 38.5 నడుము. ఈ 35 దాటితే దాదాపు 36 కన్నా దాటిందంటే 10 పెట్టుకోవాల్సి వచ్చిద్దండి యాంగర్స్. బెల్ట్ పెట్టుకునే యాంగర్స్ 36 కనుక నడుము దాటిందంటే 10 యాంగర్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. అదే 35, 34, 30 కాడి నుంచి పైన వచ్చేసరికి 35 వరకు మనం 8 పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నడుమును బట్టి మనము ఆ యాంగర్స్ని పెంచుకోవటం కూడా ఉంటుందన్నమాట. ఎక్కువ నడుము కనుక అయితే 10 కంటే పెట్టాలంటే 45 అంగుళాలు నడుము. అట్టం మరీ భారీ ఉంటేనే ఆ విధంగా పెట్టుకోవాల్సి వచ్చుద్ది. మామూలుగా సహజంగా 38, 39 ఆ రేంజ్లో కనుక నడుము ఉంటే, 40 దాకా నడుము కనుక ఉంటే మనము 10 పెట్టుకోవాల్సి వచ్చింది యాంగర్సు. అదే 36 అంతవరకు ఉంటే 8 యాంగర్సే పెట్టుకోవాల్సి వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. అది మనం బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు చూసుకుంటే అర్థమవుద్ది కూడా మనకి. అదేం పెద్ద ఇదేం కాదు. దగ్గర అవుతున్నాయా, దూరం అవుతున్నాయా యాంగర్స్ అనేది మనము బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు చూసుకుంటే సరిపోద్ది, అర్థమవుద్ది. ఓకే, ఒకటి బావు పాయింట్ పెట్టుకుంటానండి వెడల్పు. అప్పుడైతే కరెక్ట్గా నీట్గా ఉంటుంది. అంతకంటే పెచ్చు వెడల్పు ఒక పాయింట్ పెట్టినా కానీ లావు అవుద్ది యాంగరు. 1.5 పాయింట్ అంటే నాకు మోయనంగా ఉంటుంది అనిపించింది అనమాట. అందుకని నేను ఆ విధంగా 1.5 పాయింట్ పెట్టుకుంటాను వెడల్పు, యాంగర్ వెడల్పు. మనం కుట్టుకునేసరికి అప్పుడు తగ్గిద్ది కదా, మడుచుకుంటాం కదా. ఫస్ట్ కట్ చేసే సంగతే నేను చెప్తుంది. ఓకే, 1.5 పాయింట్ పెట్టుకొని కట్ చేసుకుంటాను వెడల్పు. ఓకే అండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం ఇంకేం వస్తాయో చూసుకొని బ్యాక్ పార్ట్కు కానీ ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్కి పనికి వస్తే మిగిలినకి చాలనప్పుడు బెల్ట్లకు అంటున్నాను, బ్యాక్ పాకెట్కి కానీ లోపల వైపుకి ఆ మిగిలినవి మనము పాకెటింగ్ క్లాత్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ ప్యాంటు మీకు కటింగ్ అర్థమైంది అనుకుంటాను. ఇది మెయిన్. ఈ ప్యాంటుని కటింగ్ తీసుకోవాల్సిన కారణం ఏంటంటే, మనిషి సన్నమైనప్పటికీ కూడా మీకు తొళ్ళూజు 29 అంగుళాలే, కనీసం 30 అంగుళాలు కూడా లేదు. తొళ్ళూజు 29 అంగుళాలే, కానీ కిస్తా మాత్రం చాలా ఎక్కువ ఉంది. 31 అంగుళం వరకు దాదాపు వచ్చింది. ఎందుకంటే ఇతను చాలా పైకి కట్టుకుంటాడు, ప్యాంటు బొడ్డు కంటే కూడా పైకి కట్టుకుంటాడు. ఇట్లాంటి రేర్ కేసులు అనమాట ఇవి. చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఓకే, మీకు ఈ ప్యాంటు కటింగ్ అర్థమైంది అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.